అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న స్విచ్ బోర్డ్‌ని మీరు చెప్పుకున్నట్లయితే, మీరు కోరుకున్నంత ధనం మీ సొంతమైపోతుందన్నమాట. మీకు ఎంత డబ్బులు కావాలో అంత మనసులో అయితే కోరుకొని, ఈ స్విచ్ బోర్డ్‌ని చెప్పుకున్నారంటే అంత ధనం ఖచ్చితంగా మీ అకౌంట్‌లో క్రెడిట్ అయిపోతుంది. నమ్మి ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా డెఫినిట్‌గా మీరు కోరుకున్నంత ధనం మీ దగ్గరికి చేరుతుందన్నమాట. ఇది చాలా శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అండి. మనం ఎలా అయితే స్విచ్ చేయంగానే లైట్ కానీ, ఫ్యాన్ కానీ వెలుగుతుందో, అలానే ఈ స్విచ్ బోర్డ్ మనం మనస్ఫూర్తిగా చెప్పుకున్నాము అంటే, ఖచ్చితంగా మనం కోరినంత ధనం మన సొంతమైపోతుంది. అలానే మన కోరికలు ఏదైనా సరే క్షణంలో తీరిపోతాయన్నమాట. కాకపోతే కాస్త ఆలస్యమైనా సరే, ఆలస్యం అంటే మరి మీరు భయపడిపోయి, అయ్యో! ఆలస్యమా, సంవత్సరాలు ఎదురు చూడాలా, నెలలు చూడాలా అని చెప్పి అస్సలు అనుకోకండి. కాస్త సమయం పడుతుందంటే 1, 2 రోజుల్లో ఖచ్చితంగా తీరిపోతుంది. కాకపోతే మీ కోరికనేది న్యాయంగా ఉండాలి. ఇతరులని బాధ పెట్టేది కాకుండా మీరు, మీ కుటుంబము లేదా ఇతరులు బావుండడానికి కోరుకున్న కోరికలైతే మాత్రమే నెరవేరుతాయి. అలా కాకుండా వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి అని చెప్పి అట్లా అనుకున్నారు అంటే, అది ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్లుగా రోజులు, సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా సరే అస్సలు తీరదనమాట. కాబట్టి మీరు నమ్మకంతో నమ్మి ప్రశాంతంగా కూర్చొని ఈ స్విచ్ బోర్డ్‌ని చెప్పుకోండి. ఒక మ్యాజిక్ అనేది ఖచ్చితంగా మీ లైఫ్‌లో జరిగే తీరుతుంది. మీరు కోరినంత ధనం మీ అకౌంట్‌లో అయితే క్రెడిట్ అవుతుందనమాట. మరి ముందుగా మనం ఆ స్విచ్ బోర్డ్ ఏంటో చూసేద్దామండి. బ్రింగ్ మ్యాజిక్ టేక్ చార్మ్ క్లయింట్స్. 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 చూసారు కదండీ! ఇది స్విచ్ బోర్డ్. ఇది మీరు 9 సార్లు కానీ, 11 సార్లు కానీ, లేదంటే ఇంత టైం అనేది పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ కానీ, 5 మినిట్స్ కానీ పెట్టుకొని, మీరు బ్రింగ్ మ్యాజిక్ టేక్ చార్మ్ క్లయింట్స్ అన్న ఈ స్విచ్ బోర్డ్‌ని చెప్పుకోండి. అట్లా చెప్పుకోమన్నాం కదండీ! టక కాదండి. మీరు చెప్పుకుంది ఒక 3 సార్లైనా సరే మనస్ఫూర్తిగా, శ్రద్ధగా చెప్పుకోవాలనమాట. అప్పుడే మీ కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా తీరిపోతుంది. మీకు ఎంత అమౌంట్ అయితే కావాలో, బ్యాంక్‌లో లోన్ అనేది శాంక్షన్ అవ్వాలి అనుకుంటున్నా, లేదు అంటే బ్యాంక్‌లో బంగారు విడిపించడానికి అవసరమైనంత డబ్బు మీ సొంతం అవ్వాలి అనుకుంటున్నా, లేదంటే డబ్బు ఎవరైనా ఇస్తన్నారని చెప్పి తర్వాత చేతులెత్తేసినా, అట్లాంటప్పుడు కూడా మీకు ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందనమాట. నమ్మకంతో ఎవరైతే నమ్మి ఈ స్విచ్ బోర్డ్‌ని చెప్పుకుంటారో వాళ్ళ జీవితంలో ఎన్నో మ్యాజిక్స్, ఎన్నో మిరాకిల్స్ అనేవి ఖచ్చితంగా జరిగే తీరుతాయి. ఇది ఒక మ్యాజికల్ మిరాకిల్ మాట అనేది చెప్పుకోవచ్చనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మరి ఈ స్విచ్ బోర్డ్ ఎప్పుడు చెప్పుకోవాలి? దీనికి ఏదైనా నియమాలు ఉన్నాయా? ఇంత శక్తివంతమైనది అంటున్నారు కదా! అంటే ముందు వీడియోస్‌లో నేను చెప్పున్నానండి. మీరు చూసారో లేదో కానీ స్విచ్ బోర్డ్స్‌కి, ఏంజెల్ నంబర్స్‌కి ఎలాంటి నియమాలు, పూజలు ఏమీ అవసరం లేదనమాట. పీరియడ్ సమయంలో ఉన్నా సరే చెప్పుకోవచ్చు. నాన్ వెజ్ తిని కూడా చెప్పుకోవచ్చు. ఇక బెస్ట్‌గా ఇది ఎప్పుడు చెప్పుకోండి. మీరు ఒక రోజులో ఎప్పుడైనా సరే చెప్పుకోవచ్చు. మీరు ఖాళీగా ఉన్న సమయం అనేది కేటాయించుకొని ఎప్పుడైనా సరే చెప్పుకోవచ్చు. లేదు దీనికంటూ పర్టిక్యులర్‌గా ఒక టైం చెప్పండి అంటే బ్రహ్మ ముహూర్తం కానీ, లేదు అంటే రాత్రి సమయంలో చెప్పుకున్నా సరే చాలా మంచిగా ఉంటుంది. మీరు పడుకునే ముందు చెప్పుకోవడం, లేదా నిద్ర లేచిన వెంటనే చెప్పుకోవడం. ఇట్లాంటప్పుడు మన మనసనేది కొంచెం ప్రశాంతంగా ఉంటుందనమాట. కొంతమంది మామూలుగా అయితే పడుకునేటప్పుడు కూడా ఎన్నో టెన్షన్స్‌తో పడుకుంటారు. సరే అలాంటప్పుడు కాకుండా పొద్దున లేవగానే చెప్పుకోండి. అప్పుడు మనసనేది చాలా రిలీఫ్‌గా ఉంటుంది. మైండ్ కూడా కొంచెం రిలీఫ్‌గా ఉంటుందనమాట. ఎలాంటి టెన్షన్స్ లేకుండా పొద్దున్నే మంచిగా లేస్తాము. కొంతమంది పొద్దున హడావిడిగా లేస్తారు. రాత్రి ప్రశాంతంగా పడుకుంటారు. అలా ఒక్కొక్కరి టైమింగ్స్ ఒక్కొక్కటి కాబట్టి మీకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు మీరు ఈ మాటని చెప్పుకోండి. ఖచ్చితంగా మీరు కోరినంత ధనం అనేది అతి కొద్ది రోజుల్లోనే మీ దగ్గరకైతే వస్తుంది. మీ అకౌంట్‌లో అయితే డబ్బు అనేది వచ్చి చేరుతుందనమాట. మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాలనుకున్నా, లేదంటే ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాలి అనుకున్నా సరే, ఈ మాటని చెప్పుకోండి. డెఫినిట్‌గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే అతి కొద్ది రోజుల్లోనే ఉంటుంది. నమ్మకంతో ఎవరైతే ఈ స్విచ్ బోర్డ్‌ని చెప్పుకుంటారో వాళ్ళ జీవితంలో చాలా అద్భుతాలైతే ఖచ్చితంగా జరుగుతాయన్నమాట. ఇక మరి చూసారు కదండీ అది వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానెల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి!